రైట్, ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. తెలంగాణ భవన్ అంతా కూడాను ఒక పండుగ వాతావరణం నెలకొంది కేటీఆర్ బర్త్డే సందర్భంగా. అంతోపాటు మరి రాజశేఖర రెడ్డి ఉన్నారు, మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈరోజు అన్న ఎన్నో బర్త్డే? సో ఏంటి అందరూ ఒక్కసారిగా రాగానే సీఎం అనే పేరుతో పిలుస్తా ఉన్నారు? ఒక పండుగ వాతావరణమే. ఎందుకంటే హైదరాబాద్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పండుగ. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఏ స్కైవే చూసినా, ఏ అభివృద్ధి చూసినా, ఇవాళ పెట్టుబడుల ద్వారా ఇన్ని కంపెనీలు హైదరాబాద్ మహానగరంలో వచ్చిన కేవలం కేటీఆర్ గారి వల్లనే అని చెప్పుకోక తప్పదు. కాబట్టి ఇది హైదరాబాద్ వాసులకు పెద్ద పండుగ వాతావరణం అని తెలియజేసుకున్నాం. రైట్ అన్న, ఇక్కడ మనం చూద్దాం, నిన్న సీఎం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది మంచిది, అనుమతి తీసుకొని చేయొచ్చు అని చెప్పారు. కానీ కేటీఆర్ మాత్రం అనేక సార్లు రావాలి, తప్పు చేశారు, ఎంతో మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని మాటలు వాళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ మంచిదే, ప్రభుత్వ అనుమతితో అంటున్నారు. ఇక అవసర నిమిత్తం ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ నాకు కూడా పెద్దగా దానిపైన అవగాహన లేదు. బట్ ఒక్కొక్కటి ఏంటంటే ఇంటెలిజెన్స్ పరంగా ఎక్కడైతే మన నక్సలైట్స్ ఉంటారు, టెర్రరిస్టులు ఉంటారు, సంఘ విద్రోహ శక్తులు ఉంటాయి, వాళ్ళ మీద తప్పకుండా పెట్టి నిఘు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. డ్రగ్ పెడలర్స్ ఉంటారు, వాళ్ళని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలకు అది చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ సామాన్య ప్రజలు నాయకుల మీద పెట్టడం తప్పు అని మేము చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హీటు మళ్ళీ మొదలైంది అనుకోవచ్చు. జూబ్లీ హిల్స్ అనేది సెమీఫైనల్, జిహెచ్ఎంసీ ఉంది, దాని తర్వాత స్థానిక సంస్థలు ఉన్నాయి, మళ్ళీ 2028 వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది సెమీఫైనల్ అనుకోవచ్చు అని చెప్పి అందరూ చెప్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ దాని మీదనే నిమగ్నమై ఉన్నారు. బీఆర్ఎస్ బలం ఏంటి అసలు? సెమీఫైనల్ ఫైనల్ అనేది కాదు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే చనిపోయినరో 3 సార్లు ప్రజలతోటి ఎన్నుకోబడిన వ్యక్తి, ఆయనకు సానుభూతి ఉంది. ఎందుకు సానుభూతి ఉంది? ఆయన జూబ్లీహిల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో ప్రజలు చూసిండ్రు కాబట్టి తప్పకుండా పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టినా తప్పకుండా ప్రజలు గెలిపిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. రైట్, చివరిగా ఒక మాట, రీసెంట్గా మీ ఇంటి దగ్గర జరిగిన సిచ్యువేషన్ బట్టి బీజేపీలోకి మల్లారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తున్నారని బయట చర్చ జరుగుతుంది. ఏం క్లారిటీ ఇస్తారు దీనిపైన? అసలు వివిధ సందర్భాల్లో వివిధ నాయకులని సందర్భానుచితంగా కలవడం జరుగుతుంటుంది. గుళ్ళల్లోనో ఎక్కడ ఇనాగ్రేషన్లలోనో కలుస్తుంటాం. దాని అర్థం మేము ఒక పార్టీ వీడి ఇంకో పార్టీలో పోతామని కాదు కదా. తప్పకుండా అటువంటిది ఏదైనా ఉంటే అందరికీ తెలుస్తుంది. బట్ మేమేమంటున్నామంటే మా కేసీఆర్ గారి నాయకత్వం మీద మా పూర్తి నమ్మకం ఉంది. మా యువ నాయకుడు కేటీఆర్ గారి పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి అటువంటి ఆలోచన ఎవరికి లేదు. నేను అదే చెప్తున్నా మళ్ళీ ఏదో గుడిలనో బడిలనో కలిసినంత మాత్రాన దాన్ని పెద్దగా చేసుకోవడం తప్పు అని చెప్పి. చివరిగా జూబ్లీ హిల్స్లో ఉన్న మీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఏం పిలుపునిస్తారో, ఏం చెప్తారు? మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే ఎమ్మెల్యే 3 సార్లు గెలిచి చనిపోయారో, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ప్రజలని దగ్గరకు తీసుకునే విధానము, జూబ్లీహిల్స్లో డెవలప్మెంట్ని చూసి మీరు ఓటేయండి. అదేవిధంగా మా కేసీఆర్ గారు వస్తే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి చూపించండి అని మేము తెలియజేసుకుంటాం. కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నీ తీసేపిస్తున్నారు. ఎట్లా ఏం చెప్తారు దీని గురించి? ఇక అధికారం ఉన్నప్పుడు ఎవరైనా అధికార బలం ఉపయోగిస్తారు. బట్ ప్రజాస్వామ్యంలో మీరొకటి పెట్టుకున్నప్పుడు మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని, ఇది ప్రజాతంత్రానికి సంబంధించిన ఒక సూత్రం. ఇది విస్మరించొద్దు అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మనతో పాటు తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఉన్నారు, మనం మాట్లాడదాం. అలా చెప్పండి, వాతావరణం అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? కేటీఆర్ రాగానే సీఎం 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 అంటారు అందరూ, ఎట్లా అనిపిస్తుంది? నిజంగా కూడా తెలంగాణ సీఎం ఎవరంటే కేటీఆర్ పేరు చెప్పే పరిస్థితి ఉంది తప్పించి రేవంత్ రెడ్డి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ హామీలు అమలు కానివి 420 ఇచ్చి వాళ్ళ అధికారంలోకి ఎక్కిరు. కానీ కేసీఆర్ గారి సుస్థిర పాలన చూసిరు, కేటీఆర్ గారి దిశానిర్దేశం చూసిరు. ముందు తెలంగాణ ఇక ముందు బాగుపడాలంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ముఖ్యమంత్రులు అయితేనే సాధ్యం, కానీ వేరేళ్ళతోటి కాదండి అని చెప్పి సుస్పష్టమైంది. కాబట్టి ఈరోజు తెలంగాణ భవన్లో పండుగ వాతావరణం నెలకొంది. ఒక ముఖ్యమంత్రి బర్త్డే ఎట్లా జరుగుతుందో దానికంటే గ్రాండ్గా జరిగింది. మీరు ఇన్ని చెప్తారు, రేవంత్ రెడ్డి గారు మాత్రం 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో రైతులకు న్యాయం చేసింది కాంగ్రెస్, పేదలకు న్యాయం చేసింది కాంగ్రెస్, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్తారు. కరెక్టే, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, అన్ని ఇచ్చింది. కాబట్టి ఆ యూరియా బస్సులకు చెప్పులు మళ్ళీ అప్పట్లేక కాంగ్రెస్ పాలన తెచ్చిండు.
ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా అయితే చెప్పులు ఆ లైన్లో పెట్టి తీసుకునేదో అదే పరిస్థితి తెచ్చిడు. ఆయన కాంగ్రెస్ పాలన తెస్తా అన్నాడు, కాంగ్రెస్ పాలన తెచ్చిడు. కానీ నిజంగా ఏదైతే తెలంగాణ 2014 నుంచి ఇప్పటి వరకు ముందలున్నదో ఆ తెలంగాణను తెచ్చుడు ఈ కాంగ్రెస్ వాళ్ళతో కారణని చెప్పి సుస్పష్టమైంది. రైట్, ఇప్పుడు మీరేమో ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది, పండగ చేసుకుంటారు లోపల కేటీఆర్ బర్త్డే కాబట్టి. ఓ పక్క నుంచి ఇదే రోజు మీరు రాత్రికి రాత్రి పెట్టిన ఫ్లెక్సీలు అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చూసిరండి నియంతృత్వ పోకడ. కేసీఆర్ గారు ఉన్న ఆదరణ ఆ ఫ్లెక్సీలో కనబడుతుంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే రివర్స్ ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక ఉంది, మొత్తం రివర్స్ అయితే అనే భయానికి రాత్రే వందల కొద్ది బ్యానర్లు వెలిసినా కానీ మొత్తం తీసేసారు. అంటే తీసేసినప్పుడు అందరూ తీసేయాలి, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇక మల్లికార్జున ఖార్గే వచ్చినప్పుడు అట్లనే ఉన్నారు. అంటే అది ప్రజలు గమనిస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా అందరు చూస్తారు, అందరు ఖండిస్తారు. ఏనప్పుడు పోస్టర్లు వాళ్ళే కూడా వేయొద్దు కదండి. ఒక మంచి నాయకుడు, దిశానిర్దేశం ఉన్న నాయకుని బర్త్డేని ఒక పండుగ వాతావరణం చేసుకుంటే అలా కడుపుపి ఇలాంటి చర్యలకు గత 18 నెలలుగా ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు, ఎంపీలు, ఆఖరికి సీఎం కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది చేయకూడదు అని చెప్పేసి అనేకమైన కేసులు పెట్టారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది అవసరం, ప్రభుత్వం అనుమతితో అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు ఇవ్వడం చేస్తారు, టీఆర్ఎస్ ఇవ్వడం చేస్తారు. అది సుస్పష్టమైంది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మీడియాలో చర్చాగోష్ఠిలో ఆ మాట బయట పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదండి, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఫైనల్ గా జూబ్లీ హిల్స్ బైపోల్ గురించి ఏం చెప్తారు? మీరు చూస్తారు కదండి, జూబ్లీ హిల్స్ బైపోల్ అత్యధిక మెజార్టీ తోటి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. మీరు ముందలుండి చూస్తారు. మిగతా ఉప ఎన్నికలు 10 జరిగితే కూడా మీరు ఎవరు గెలుస్తారు అనేది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని చూడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అట్లాంటి దినం వస్తుందండి. అతి త్వరలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీకు అది తేటతెల్లం అవుతుందండి. రైట్, చివరిగా బీజేపీ, కాంగ్రెస్ మేము సిద్ధంగా ఉన్నాం, వన్ సైడెడ్ గా మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని వాళ్ళు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా అదే ధీమాతో ఉందా? వాళ్ళకు ధైర్యం ఉంటే ఆ 10 సీట్లు ఏవైతున్నాయో ఉప ఎన్నికలు ఏవైతే అనర్హత వేటు ఉందో ఉప ఎన్నికలు జరిపించమనండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరిపించమనండి. వాళ్ళకి తెలుస్తుంది కదా నిజంగా ఉన్నదా లేదా అనేది. నేను మహబూబ్ నగర్ డిస్టిక్ ఎమ్మెల్సీ అండి. ముఖ్యమంత్రి గారు సొంత డిస్టిక్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను టీఆర్ఎస్ నుంచి గెలిచిన అంటే ముఖ్యమంత్రి గారు మా డిస్టిక్ లో పరిస్థితి ఏందో ఒకసారి మీరు ఆలోచించుకోండి.